ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు లాయర్ దగ్గరికి చాలా మంది సంప్రదించారు. సమస్య పెద్దదైన తర్వాత వస్తారు. ఇంకా కొంతమంది అయితే లాయర్ దగ్గరికి రావాల్సినటువంటి సమయం కూడా దాటిపోయిన తర్వాత వస్తారు. ఇది ఇప్పుడు నేను చెప్తున్నది కేవలం లీగల్ గా సంబంధించిన విషయం అయితే కాదు. మనిషి సైకాలజీ అన్నమాట. మనిషి మనస్తత్వం అలా ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఒక విచిత్రమైనటువంటి అలవాటు ఉంటుంది. ఉదాహరణకి ఆరోగ్యం బాగలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి తగ్గకపోతే అప్పుడు వెళ్దాంలే అనుకుంటాం. మన కారు కొంచెం రిపేరింగ్ వచ్చింది అనుకోండి, ఏదైనా శబ్దం రావడం ఏదైనా జరుగుతుంది, తర్వాత సర్వీస్ చేద్దాంలే అప్పుడు చెప్దాంలే ఈ విషయం అనుకుంటాం. సమస్యని దాటేయడం మన అలవాటు, మన మనస్తత్వం. ఇది చాలా మందికి ఉంటుంది. కానీ కొన్ని లైట్ గా తీసుకునేటువంటి విషయాల్లో అలాంటి మనస్తత్వం ఉన్నా పర్వాలేదు, కానీ లీగల్ గా ఉండేటువంటి విషయం కానీ, ఆరోగ్యపరంగా ఉండేటువంటి విషయాలు కానీ, ఏదైనా మనిషి జీవితానికి కానీ ఇబ్బంది పెడుతుంది అంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా యాక్షన్ అనేది జరగాలి. మంచి ప్రాపర్ సలహాని, ప్రొఫెషనల్ సలహాని తీసుకోవడం చాలా అవసరం. అదేవిధంగా ఏదైనా ఒక లీగల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎలా అంటారు, అదేం పెద్ద విషయం కాదులే, దాన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు, తర్వాత చూద్దాంలే అని వదిలేస్తారు. అంటే అది నోటీస్ వచ్చినా, కంప్లైంట్ వచ్చినా, అది వాళ్ళు నన్ను భయపెట్టడానికి పంపించారు అంతే అని మన్ని మనం సర్ది చెప్పుకుంటాం. ఎవరి మీద ఒక కంప్లైంట్ వేశారు, కానీ ఆ కంప్లైంట్ వల్ల ఏం జరగదులే అని దాన్ని కూడా వదిలేస్తారు కొంతమంది. ఇలానే చాలా సమస్యలు జటిలమైపోయి అవి పరిష్కరించడానికి కూడా అవకాశం లేనంత స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలి? కేసు వేసుకుంటారు. లేదు, ముందు చాలా ప్రయత్నాలు చేస్తారు, వర్కౌట్ కాకపోతే కేసు దాకా వెళ్తారు. ఇప్పుడు ఇది చాలా మందిలో కనపడుతున్నది ఏంటంటే, అది సివిల్ కేసు ఏమవుతుంది అని ఒక నెగ్లిజెన్సీ పెరిగిపోయింది. కానీ సివిల్ కేసెస్ లో కూడా ఒకసారి ఆర్డర్ అయిన తర్వాత ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా అభ్యంతరాలు పెడితే గనక ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త ఇంపార్టెంట్. చాలా మంది ఇలానే నెగ్లిజెంట్ గా రోజులు గడిపేస్తుంటారు, నెలలు గడిపేస్తారు, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. చివరికి అది చిన్న సమస్యగా ఉన్నది పెద్ద సమస్యగా తయారైపోతుంది. అసలు సమస్య ఆలస్యము అనే దానికన్నా ఆలస్యం కావటానికి ఉండేటువంటి వాళ్ళ ఆలోచన విధానం. మనిషి జనరల్ గా ఏంది, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఆ బాధ తీసుకోకూడదు, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. మర్చిపోవడము అంటే సమస్య లేనట్టు కాదు కదా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీనివల్ల ఏం కాదు కదా మేడం అని అంటారు. అంటే నా ఉద్దేశం ప్రతిదాన్ని కోర్టు దాకా తీసుకెళ్లమని కాదు. కాకపోతే మన మీద ఏదైనా ఒక అభియోగం అనేది వచ్చిన తర్వాత దానికి సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కానీ ఆ సమస్యే లేదు, నాకు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదు అని ఉండడం తప్పు అని అంటున్నాను. లీగల్ గా ప్రొసీడ్ అయినప్పుడు కోర్టులో కేసు పడ్డ తర్వాత మాత్రమే కోర్టులో సెటిల్మెంట్స్ జరుగుతాయి. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి కోర్టులో కూడా సెటిల్మెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్ లో సెక్షన్ 89 కింద మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని దాన్ని మర్చిపోయి ఆ సమస్య లేదు అన్నట్టుగా ఇగ్నోరెంట్ గా ఉండడం అనేది క్షమించడానికి నేరం. అందుకని ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటారు. ఇంకొంతమంది లాయర్ని అప్రోచ్ అయితే ఫీజు ఇవ్వాలి అని బాధపడతారు. సర్వీస్ అన్న తర్వాత ఫీజు ఇవ్వాలి కదండి, సర్వీస్ ఇచ్చినప్పుడు ఫీజు ఉంటుంది కదా. కానీ ఒక ఫీజుని బేస్ చేసుకొని లాయర్ని అప్రోచ్ అవ్వడమే మానేసేస్తే తర్వాత ఆ సమస్య జటిలమైన తర్వాత లక్షల్లో ఫీజులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వన్స్ ఏదైనా సమస్యని లాయర్ దాకా తీసుకెళ్లిన తర్వాత ఆ సమస్య ఊహల్లో ఉండదు, రియాలిటీకి వచ్చేస్తుంది. అందుకనే లాస్ట్ వరకు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, లీగల్ బ్యాటిల్ మొదలైంది అని తెలిసిన తర్వాత కూడా ఎదుటి వాళ్ళనో, పక్క వాళ్ళనో, బంధువులను, స్నేహితులను వాళ్ళ సలహాలు తీసుకోవడం మొదలు పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే కాలం గడిచిపోతుంది, ఆలస్యం అయిపోతుంది. ఇప్పుడు కోర్టులో కేసు వేసిన తర్వాత ఆ కేసులో ఆర్డర్స్ అనేవి పాస్ అవుతాయి అనేది కూడా అందరు గుర్తుంచుకోవాలి. ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఉంటాయి. అలాంటి టైంలో మీ జవాబు వినకుండానే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే మీ సమాధానం ఖచ్చితంగా సరైన టైంకి కోర్టు వారికి తెలపాలి. ఎందుకంటే లీగల్ బ్యాటిల్లో ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. కాబట్టి లాయర్ దగ్గర అది మీకు వాస్తవ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, కొంతమంది దీన్ని అక్కడ ఏముంది, అది నాకు తెలుసులే, అది ఇష్యూ ఏం కాదు ఇది అన్నట్టు దాన్ని నెగ్లెక్ట్ చేసి అహంకారంతో వ్యవహరిస్తారు, నష్టాలు కొని తెచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో లీగల్ అవేర్నెస్ లేకపోవడమే సమస్య కాదు, నాకు అన్నీ తెలుసు అని భ్రమలో ఉండడం కూడా సమస్యగానే మారుతుంది. కాబట్టి ప్రతి సమస్య కోర్టుకే వెళ్ళాలి, లాయర్ ద్వారానే పరిష్కరించబడాలి అనేది నా ఇంటెన్షన్ కాదు. కాకపోతే ఏ సమస్యనైనా ప్రొఫెషనల్ సంప్రదించడం వల్ల ఏమవుతుందంటే సమస్య జటిలం కాకుండా ముందు ఆ సమస్య పైన అవగాహన అనేది వస్తుంది. కాబట్టి సమస్యని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే సమస్య జటిలమైన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరకకపోవచ్చు. లీగల్ అవేర్నెస్ ఉండడం వల్ల ఆ సమస్యని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. సో అదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.